సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోందన్నారు ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు. భీమవరంలో జరిగే మేమంతా సిద్ధం సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను ఓర్వలేకనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలుపును ఆపలేరు అంటున్న నరసింహరాజుతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. భీమవరంలో సిద్ధం సభ ఎలా జరగనుందో చెప్పడానికి పార్టీ ఇన్ఛార్జ్ అదేవిధంగా స్థానిక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నరసింహరాజు చెప్తున్నారు. సార్ చెప్పండి, ఎలా జరగనుంది? ఎటు చూసినా సరే కార్యకర్తలు ఆనందోత్సవాలు కనబడుతున్నాయి. ఎలా జరగనుంది? మేమంతా సిద్ధం సభ ఈరోజు భీమవరంలో పెద్ద ఎత్తున జరగబోతోంది. 7 నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు అందరూ ఎంతో హుషారుగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అందరూ కూడా రేపు రాబోయే ఎలక్షన్లకి మేమంతా సిద్ధమని జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున ఈ సభను జయప్రదం చేయడానికి ఆల్రెడీ కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది. మరి ప్రత్యేకంగా ఉండి నియోజకవర్గంలో కూడా వేలాది మంది ఇలా బైక్ ర్యాలీగా వచ్చి సీఎం గారికి స్వాగతం పలికి పెద్ద ఎత్తున ఎప్పుడూ కూడా ఉండి నియోజకవర్గంలో జరిగినంత వైభవంగా ఇలా ఆయన్ని రోడ్ షో ద్వారా తీసుకెళ్లి భీమవరం మీటింగ్కి తీసుకెళ్లే కార్యక్రమం ఆల్రెడీ మొదలుపెట్టారు కార్యకర్తలందరూ. నియోజకవర్గం అంతా కూడా ఏదో పండగ వాతావరణంలో జగన్ గారు వస్తున్న ఆనందంతో మరి యువత పెద్దలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేస్తున్నారు. ఎక్కడ చూసినా సరే సిద్ధం సభల్లో ఒకదాన్ని మించి ఒకటి, ప్రతి సభకైనా తర్వాత సభకు వచ్చే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి చూడాలని, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో ప్రతి సభ విజయవంతంగా జరుగుతుంది. మీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇంకా గడిచిన సభలతో పోలిస్తే ఇంకా భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉందంట? తప్పనిసరిగానండి. రోజు రోజుకి కూడా జనాదరణ పెరుగుతుంది. ఒక సభ నుంచి ఇంకొక సభ విజయవంతం అవుతుంది. అది చూడలేకే మరి ఇలా రాళ్లతో కొట్టి బెదిరించి ఆ యాత్రను ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన లెక్క చేసేయని కాదు, ఆయన ఇంకా ధైర్యంగా ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం ఉంటాను తప్పించి ఇలాంటి భయపడితే భయపడేవాడిని కాదని చెప్పి నిరూపించి అలా ధైర్యంగా వెంటనే మళ్ళీ యాత్ర స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నారు. ఇలాగా బెదిరించే లేకపోతే ఇలాంటి రాళ్ళు ఇసులో జగన్ గారిని ఎవరో ఆపలేడు. మరింత ఉత్సాహంగా ఇవాళ కార్యకర్తలందరూ కూడా రెట్టింపిన ఉత్సాహంతో ఇవాళ సభని జయప్రదం చేయడానికి అందరూ కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఒక్కవన్ ధైర్యంతో అత్యయత్నం జరిగిన తర్వాత ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో సభకు హాజరవుతున్నారు. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా నేను వస్తాను అని చెప్పి అదే ధైర్యంతో ముందుకు సాగుతారు. ఎలా చూడొచ్చు ప్రతిపక్షాలు ఆయన్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కోలేక ఈ రకంగా ప్రవర్తిస్తున్నాయి? అంతే, ఓడిపోతామని భయంతో ఎలాగైనా సరే యాత్రలు ఆపాలని చెప్పి కుతంత్రాలు పని అన్నీ చేస్తున్నారు. జగన్ గారికి అండగా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఇవాళ జగన్ గారికి అండగా ఉన్నారు. జగన్ గారు కూడా ఇలాంటి అట్లకి జరిసే మనిషి కాదు. ప్రజల కోసం ఏ దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఆయన కోసం దేనికైనా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు భీమవరం సభకు వెళ్ళాలంటే మీ నియోజకవర్గం దాటుకుంటూ వెళ్ళాలి. మీరు ఏ రకంగా స్వాగతిస్తున్నారు ఆయన? మా కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా జగన్ గారికి ఏ నియోజకవర్గంలో తగినంతగా ఇక్కడ స్వాగతం పలకాలి. పెద్ద ఎత్తున ఆయన మన నియోజకవర్గం అంతా కూడా తిప్పి తీసుకెళ్ళి మరి సభను జయప్రదం చేయాలని చెప్పి అందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు. నిన్నటి నుంచి కూడా ఇదే కార్యక్రమంలో నిమగ్నమై మరి కార్యకర్తలు అందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమానికి పాల్గొంటున్నారు. గతంలో ఇప్పటి వరకు జరిగిన సిద్ధ సభలన్నింటిలో కల్లా మరింత ఘనంగా భీమవరం సభను నిర్వహించాలి. దానికి సంబంధించి తెల్లవారుజాము నుంచి కూడా వేల సంఖ్యలో కార్యకర్తలు ఉండి నియోజకవర్గంలో వాళ్ళంతా కూడా భీమవరం సభకు బయలుదేరారు. ముఖ్యంగా సీఎం వైఎస్ జగన్ అతిపెద్ద మొత్తం కార్యకర్తల సమూహం ఆయన ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉన్నామని నరసింహరావు చెప్తారు. ఉండి నుంచి వీడియో సాక్షి న్యూస్.